శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు. అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయం అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పని తలపెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ముందుగా ప్లాన్ చేసుకోవడానికి మనకి సూచనగా ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మిథున రాశి వారికి దశమ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ రాశి వారికి మన మొదటి 6 నెలల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా జూలై తర్వాత ఈ రాశి వారికి ఎస్పెషల్లీ ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా అభివృద్ధి కూడా రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ అక్టోబర్ 13 తర్వాత శని భగవానుడు వక్రగమనం పొందడం జరుగుతుంది. సో అందువలన ఏంటంటే ఆ సమయంలో మీకు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఏదో కారణంలో ఉద్యోగంలో బ్రేక్ వచ్చి ఉన్నా అక్టోబర్ 13 తర్వాత తిరిగి మళ్ళా మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించడం జరుగుతుంది వృత్తిపరంగా. అయితే జూలై 1 నుంచి ఏమవుతుందంటే శని భగవాన్ యాస్టీజ్గా అష్టమాధిపత్యం ఉంది, భాగ్యాధిపత్యం ఉండడం వల్ల, అంటే భాగ్యాధిపతిగానే శని బలవంతుడు అవుతుంటాడు మూల త్రికోణ రాశి అవటం వల్ల. అటువంటి శని భగవానుడు దశమస్థాన సంచారం వల్ల వృత్తిలో ప్రమోషన్ వస్తుంది, తద్వారా చేంజ్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి బట్ ఏదైనా మీ ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది. అది కంపల్సరీగా మీకు ఈ మార్పు అన్నది ఈ రెండవ 6 నెలల్లో వృత్తిపరంగా మాత్రం కంపల్సరీగా వృత్తిలో అభివృద్ధి, చేంజు, అలాగే మళ్ళీ మీ ప్రయత్నం బట్టి పాత పొజిషన్లోకి రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత గురువు ఇంచుమించుగా ఈ రాబోయే 6 నెలలు కూడా ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి చాలా వరకు మీలో ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ, పనిచేసే విధానంలో చాలా నైపుణ్యం పెరగడం కానీ, రోజు ఉన్నటువంటి దైనందిన జీవితంలో ఏదో పూజ పునస్కారాలు చేసుకోవడం, అలాగే దైవత్వం ఉట్టిపడేలా మీ యొక్క వేషధారణ చేంజ్ రావడం జరుగుతుంటుంది. అలాగే చాలా సంస్కారవంతంగా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఎక్కువ స్వీట్స్ మీద, భోజనం మీద ఆసక్తి పెరగడం వల్ల కొద్దిగా అందంగా తయారవడం కానీ, అమ్మాయిలు అయితే మరీ లావుగా కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఉన్న వాళ్ళు కొద్దిగా స్లిమ్గా ఉండడానికి ఆ విధంగా కూడా చర్య తీసుకుంటే మంచిది. బట్ ఏదైనా నవంబర్ 12 తర్వాత మనకి ఈ గురుగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మళ్ళీ 12వ స్థానానికి గురువు వస్తాడు. ఎక్కడైనా గురువు 12లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే జాతకుడికి మంచి కార్యక్రమాలకి ధనం ఇన్వెస్ట్ చేయడానికి కారణం అవుతుంటుంది. ఏదైనా ఒక శుభకార్యం, పుణ్యకార్యం చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క చదువు కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకి ఈ నవంబర్ 12 తర్వాత మాత్రం కంపల్సరీగా సంతాన లాభం కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు మొత్తం మీద ఈ సంవత్సరంలో గురువు సంబంధించినటువంటి విద్య, సంతానం, ధనం విషయంలో అనుకూలత ఉంది. ఏదో ఒక శుభకార్యం మాత్రం ఈ సంవత్సరంలో మీరు అంటే రాబోయే 6 నెలల్లో డిసెంబర్లోపు, ఎస్పెషల్లీ నవంబర్ 12 తర్వాత జరిగే అవకాశం ఉన్నది. ఇది ఈ రాశి వారికి ప్రత్యేకత. దాని తర్వాత రాహు 9వ స్థానంలో ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క ధర్మ కార్యక్రమాలకి కొద్దిగా విరుద్ధంగా తన యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది. అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ని ప్రోత్సహించడం కానీ, ఇతర మతస్థుల్ని ప్రోత్సహించడం కానీ, ఇతర మతస్థుల యొక్క ఆలోచనలు, అలవాట్లు మనం స్వీకరించడం కానీ కొద్దిగా ఫారెన్ కల్చర్లా కనబడుతుంటుంది. ఇది ఈ రోజుల్లో కామన్ అయినప్పుడు కూడా కొంత సాంప్రదాయవాదులకు ఎలా ఉంటుందంటే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే మీ కుటుంబంలో కూడా సరిగ్గా ఏదో ఒక ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాంటివి జరగడం, మీరు దానికి అటెండ్ అవ్వాల్సి రావడం, ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది కలిగినప్పుడు కూడా కొంతమందికి ఇది అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే బాగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు, అంటే మామూలు హిందూ సంబంధించినవి కాకుండా
వెస్ట్రన్ సంబంధించింది, క్రిస్టియన్ సంబంధించింది, ఏదో ముస్లిం కంట్రీ వాళ్ళకి సంబంధించిన పుణ్యక్షేత్రాలని దర్శించడానికి కూడా ఈ అవకాశం ఎక్కువగా రావడం జరుగుతుంది. మొత్తం మీద ఓకే, 9వ స్థానం అన్నది మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏదైతేనే మన జ్ఞానం కూడా పెరుగుతుంది. అలాగే కేతువు 3వ స్థానంలో సంచరించడం చాలా వరకు కేతువు కుజుడిలాగా పనిచేసి మీకు ఒక విధమైన కొత్త ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది క్రీడారంగం వారికి బాగుంటుంది, అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సో ఏదైనా విషయాన్ని ముందుగా ఎలాగుంటుందంటే కేతు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఒక ప్రయత్నం ఇమీడియట్గా ఫెయిల్ అవుతుంది. రెండోసారి ప్రయత్నం చేయడం వల్ల అది సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంచుమించుగా మిథున రాశి వారికి అన్ని గ్రహాలు కూడా ఏదో విధంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ 7వ స్థానంలో ఈ గురు శనిల సంయుక్త దృష్టి పడటం వల్ల వివాహం కాని వారికి మాత్రం 100% మరి ఈ సంవత్సరం నవంబర్ నెల అటు ఇటుగా చాలా ఎక్కువ ఛాన్సెస్ వివాహం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల
కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.